హే గైస్ ఎలా ఉన్నారు? ఆర్సీబీ కప్పు కొట్టిన రోజున సెలబ్రేషన్స్ విపరీతంగా ఉంటాయని అందరికీ తెలుసు. కానీ ప్రాణాలు తీసే రేంజ్కి ఆ సెలబ్రేషన్స్ వెళ్తాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. 18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ కప్పు గెలవడంతో ఫ్యాన్స్ ఆనందానికి అసలు అంతు లేకుండా పోయింది. అయితే ఆ ఆనందంలో తొక్కిసలాట జరగడంతో కొంతమంది ఫ్యాన్స్ ప్రాణాలు పోగొట్టుకున్నారు. సో అసలు ఏం జరిగింది, తప్పు ఎవరిది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐపీఎల్ కప్ ఏ ఫ్రాంచైజ్ గెలిచినా కానీ హోమ్ టీంకి వెళ్ళి ర్యాలీ తీయటం లేదా ఒక స్టేడియంకి ప్లేయర్స్ని తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళకి సన్మానం చేయటం అనేది చాలా కామన్. ఐపీఎల్ అనే కాదు, ఇండియన్ టీమ్ క్రికెట్ వరల్డ్ కప్స్ లాంటివి గెలిచినప్పుడు కూడా ర్యాలీస్ తీయటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇండియాలో క్రికెట్ అనేది మోర్ దెన్ జస్ట్ ఎ స్పోర్ట్, ఇట్స్ అన్ ఎమోషన్. ఇంకా ఎమోషన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఆర్సీబీ టీం గురించి ఖచ్చితంగా మాట్లాడి తీరాలి. మోస్ట్ ఎమోషనల్ ఫ్యాన్ సపోర్ట్ ఉన్న టీం ఏదైనా ఉందంటే అది ఆర్సీబీనే. సో 18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ కప్పు గెలిచింది. ఇది మామూలు విషయం కాదు. ఆర్సీబీ ఫ్యాన్స్కి అయితే ఇది ఖచ్చితంగా మామూలు విషయం కాదని మ్యాచ్ అయిపోయిన నైటే మీ అందరికీ అర్థమై ఉంటుంది. దీపావళికి కాల్చినట్టు ఒక బెంగళూరులోనే కాదు, ప్రతి స్టేట్లో ప్రతి సిటీలో క్రాకర్స్ కాల్చారు. ఇంకా 18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ కప్పు గెలవడంతో బెంగళూరులో పెద్ద ఈవెంట్ అరేంజ్ చేయాలని కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ అండ్ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్స్ డిసైడ్ అయ్యాయి. కర్ణాటక గవర్నమెంట్కి తెలుసు ఆర్సీబీకి జనాల్లో ఎంత క్రేజ్ ఉందో. సో ఆర్సీబీ టీంకి సన్మానం చేస్తే జనాల్లో మంచి పేరు వస్తుందని కర్ణాటక గవర్నమెంట్ అనుకుంది. అందుకే జూన్ 4న ఈవినింగ్ 4 PM విధాన సౌదాల్లో ఆర్సీబీ టీంకి సన్మానం అరేంజ్ చేశారనమాట. కర్ణాటక స్టేట్ అసోసియేషన్ కూడా ఆర్సీబీ టీంకి సన్మానం చేయాలనుకుంది. సో గవర్నమెంట్ అరేంజ్ చేసిన ఫెసిలిటేషన్ అయిపోయిన వెంటనే 5 PM చిన్నస్వామి స్టేడియంలో వీళ్ళు కూడా ఈ సన్మానం ప్లాన్ చేశారు. ఈ విధాన సౌద అనేది స్టేట్ గవర్నమెంట్ ఆఫీస్ అనమాట. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వీధి, సంపంగి రామనగర్. ఇక అందరికీ తెలుసు చిన్నస్వామి స్టేడియం ఆర్సీబీ హోమ్ గ్రౌండ్. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి క్వీన్స్ రోడ్, కబ్బన్ పార్క్ ఏరియా. ఈ రెండు లొకేషన్స్ కి పెద్ద డిస్టెన్స్ ఉండదు. బెంగళూరు వాళ్ళు లేదా బెంగళూరు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థం అవుతుంది. ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ జస్ట్ ఒక 800 మీటర్స్ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉండిద్ది. జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ వాక్ అనుకోండి. నేను వీటి లొకేషన్స్ ఎందుకు ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నానంటే ఒక రకంగా స్టాంపేడ్కి ఈ లొకేషన్సే కారణం. ఎలానో మీకు తర్వాత చెప్తాను. సో ముందు ఏం ప్లాన్ చేశారంటే విధాన సౌదాలో ఫెసిలిటేషన్ పూర్తయిన వెంటనే అక్కడ నుంచి ఓపెన్ బస్ పెరేడ్తో చిన్నస్వామి స్టేడియం దాకా టీం మొత్తాన్ని తీసుకుని వెళ్దాం అనుకున్నారు. ఇందాక చెప్పే కదా, టీమ్స్ పెద్ద టోర్నమెంట్ గెలిచినప్పుడు ఇలాంటి ఓపెన్ బస్ పెరేడ్స్ జరుగుతాయి. అయితే బెంగళూరు అన్ని సిటీస్ లాగా కాదు. ఇక్కడ ట్రాఫిక్ ఎంత హెవీగా ఉంటుందంటే జనాలు గంటల ట్రాఫిక్లో ఇరుక్కుని పోతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం వాళ్ళు ట్రాఫిక్ ఎక్కువ ఉన్న టాప్ 10 సిటీస్లో బెంగళూరు 6th పొజిషన్లో ఉంది. నార్మల్ ట్రాఫిక్ జామ్ అయితేనే బెంగళూరులో కంట్రోల్ చేయడం కష్టం. ఇంకా ఆర్సీబీ పెరేడ్ అంటే ఇంకా చెప్పాల్సిన పని లేదు. అందుకే బెంగళూరు పోలీసులు ఈ ఓపెన్ బస్ పెరేడ్ని క్యాన్సిల్ చేశారు. కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ అండ్ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సన్మానం చేయాలని డిసైడ్ అయినా కానీ సరైన ఏర్పాట్లు మాత్రం చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ విధాన సౌదాలోకి ఎవరిని అలౌ చేస్తారు, చిన్నస్వామి స్టేడియంలోకి పాసెస్ ఉన్న వాళ్ళని అలౌ చేస్తారా లేదా పాసెస్ లేని వాళ్ళని కూడా అలౌ చేస్తారా, ఇలాంటి నార్మల్ డీటెయిల్స్ని కూడా జనాలకి ఇవ్వలేదన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఓపెన్ బస్ పెరేడ్ ఉంటుందా లేదా అనేది కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే ఒక పక్కన పెరేడ్ క్యాన్సిల్ అనే న్యూస్ వస్తుంటే ఇంకో పక్కన పెరేడ్ లైవ్ స్టార్ట్ అవబోతుందని హాట్స్టార్లో నోటిఫికేషన్స్ వచ్చాయి. దాంతో జనాలు మధ్యాహ్నం 2 PM నుంచే ఈ విధాన సౌద దగ్గర ప్లస్ చిన్నస్వామి స్టేడియం దగ్గర గ్యాదర్ అవటం మొదలు పెట్టారనమాట. ఈ విధాన సౌదాలో ఏర్పాటు చేసింది అఫీషియల్ ఈవెంట్. దీన్ని కర్ణాటక గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి సీఎం సిద్ధరామయ్య గారు అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డికే శివకుమార్ గారితో పాటు కొంతమంది లిమిటెడ్ గెస్ట్లను మాత్రమే ఈ ఈవెంట్ కి ఇన్వైట్ చేశారు. సో జనాలు తమ ఫేవరెట్ క్రికెటర్స్ ని చూడటం కోసం విధాన సౌద బయట అంటే గేట్స్ దగ్గర గ్యాదర్ అయ్యారు. విధాన సౌదాలోకి ఎంట్రీ లేదు కాబట్టి ఇంకొంతమంది ఫ్యాన్స్ చిన్నస్వామి స్టేడియం దగ్గర వెయిట్ చేయడం మొదలు పెట్టారు. ఓపెన్ పెరేడ్ ఉంటుందా లేదా, స్టేడియంలోకి పాసెస్ ఉన్న వాళ్ళని మాత్రమే పంపుతారా లేదా అందరినీ పంపుతారా, ఇవేమీ కూడా ఇక్కడ గ్యాదర్ అయిన క్రౌడ్కి తెలియదు అనమాట. నేను వీడియో చేసే టైంకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు. సో నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం స్టాంపేడ్ టైం లైన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 4 PM విధాన సౌదాలో స్టేట్ గవర్నమెంట్ అరేంజ్ చేసిన ఫెసిలిటేషన్ మొదలైంది. సీఎం సిద్ధరామయ్య గారు ఇంకా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శివకుమార్ గారు ఆర్సీబీ ప్లేయర్స్ ని సన్మానించారు. అరౌండ్ 4:30 PM నుంచి 4:45 మధ్యలో ఆర్సీబీ టీం ఈ విధాన సౌదా నుంచి చిన్నస్వామి స్టేడియంకి బయలుదేరింది అనమాట. ఆర్సీబీ టీం చిన్నస్వామి స్టేడియంకి బయలుదేరింది అనే న్యూస్ ఆల్రెడీ అక్కడ 2 PM నుంచి వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి తెలిసింది. దాంతో చిన్నస్వామి స్టేడియం గేట్ 2 దగ్గర ఉన్న జనాల్లో ఒక్కసారిగా కదలిక మొదలైంది. కొంతమంది ఏమో ఆర్సీబీ టీంను చూడాలి అని ఎగబడితే ఇంకొంతమంది ఏమో ఆల్రెడీ టీం లోపలికి వెళ్ళింది అనుకుని లోపలికి వెళ్ళడానికి ట్రై చేశారు. ప్లస్ చాలా మందికి ఇది ఓపెన్ ఈవెంట్ కాదు, పాసెస్ ఉంటేనే వెళ్ళాలి అనేది కూడా తెలియదు. సో
ఓపెన్ ఈవెంట్ అనుకుని అందరూ లోపలికి వెళ్ళడానికి ట్రై చేశారు. ఇదే టైంలో స్టేడియం గేట్స్ని క్లోజ్ చేస్తున్నారు అనే న్యూస్ జనాల్లో స్ప్రెడ్ అయింది. ప్లస్ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారంట. సో ఈ రీజన్స్ అన్ని తొక్కిసలాటకి దారి తీశాయి. అరౌండ్ 5:30 PM తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 11 మంది చనిపోయారు, దాదాపు 50 మందికి గాయాలయ్యాయి. ఈ 11 మందిలో ఒక చిన్న బాబు కూడా ఉన్నాడు. బట్ ఎంతమంది చనిపోయారు అనేది ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. న్యూస్ లో మాత్రం ఈ నెంబర్ వస్తుంది. 18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ కప్పు గెలిస్తే బెంగళూరు ఆనంద సముద్రంలో నిండిపోతుంది అనుకున్నారు అందరూ. కానీ దుఃఖ సముద్రంలో నిండిపోతుందని ఎవరు ఊహించలేదు. అసలు ఇంత పెద్ద సక్సెస్ అయిన సెలబ్రేషన్ ఎంత గ్రాండ్ గా చేసుకున్నా ఇలా ప్రాణాలు పోవటం అనేది ఏ విధంగా చూసుకున్నా కరెక్ట్ కాదు. సో ఇంత దారుణం జరగడానికి కారణం ఎవరు? ఇక్కడ గవర్నమెంట్ లోపం ఉంది. అలా అని కేవలం గవర్నమెంట్ ని మాత్రమే నిందించలేం. అసలు ముందు గవర్నమెంట్ తప్పేంటో చూద్దాం. ముందుగా ప్లానింగ్ అస్సలంటే అస్సలు లేదు. ఆర్సీబీ 18 సంవత్సరాల తర్వాత కప్పు గెలిచింది. ఫ్యాన్స్ పిచ్చ ఎమోషనల్గా ఉంటారు, వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు. సో ఇలాంటి ఈవెంట్ లేదా ఫెసిలిటేషన్ ప్లాన్ చేయాలనుకున్నప్పుడు 1 or 2 days వెయిట్ చేసి ప్లాన్ చేసి ఉంటే ఏం పోతుంది చెప్పండి? బెంగళూరు క్రౌడ్ని తక్కువ అంచనా వేయటం కర్ణాటక గవర్నమెంట్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్. ప్లస్ ఈవెంట్ గురించి జనాలకి సరిగ్గా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు, సరైన కమ్యూనికేషన్ కూడా లేదు. ఇంకపోతే అరేంజ్ చేసిన ప్లేస్, స్టార్టింగ్లో చెప్పా కదా, ఈవెంట్ కోసం సెలెక్ట్ చేసిన ప్లేస్ వల్ల ఈ స్టాంపేడ్ జరిగిందని. అది 100% ట్రూ. ఎందుకంటే చిన్నస్వామి స్టేడియం ఉండేది కబ్బన్ రోడ్లో. ఇది చాలా చిన్న రోడ్ అనమాట. మహా అయితే కొన్ని వేల మంది జనాలు ఇక్కడ సరిపోతారు. కానీ ఒకేసారి 2 నుంచి 3 లక్షల వరకు జనం ఇక్కడికి రావడంతో జనాల్ని హ్యాండిల్ చేయటం పాపం పోలీసుల వల్ల కూడా కాలేదు. అప్రాక్సిమేట్గా 5,000 మంది పోలీసులు ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్లో ఉన్నారు. జనాలు పెద్ద మొత్తంలో వస్తారని తెలిసినా జస్ట్ 5,000 మెంబర్స్ పోలీసులు అంటే గవర్నమెంట్ ఈవెంట్ని ఎంత లైట్ తీసుకుందో మీరే అర్థం చేసుకోండి. అసలు స్టేడియంలోకి ఫ్రీగా పంపుతారా, పాసెస్ ఉన్న వాళ్ళని పంపుతారని బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఫ్యాన్స్కి పాస్ చేయడంలో ఆర్గనైజర్స్ ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఇక్కడ బయట స్టాంపేడ్ జరుగుతుంటే లోపల ఫెసిలిటేషన్ ఈవెంట్ జరుగుతూ ఉంది. దీని గురించి అడిగితే డిప్యూటీ సీఎం DK శివకుమార్ గారు ఏమన్నారు తెలుసా? స్టాంపేడ్ గురించి తెలిసిన వెంటనే ఈవెంట్ని షార్టన్ చేసాం అని అన్నారు. షార్టన్ అంటే త్వరగా ముగించేసామని అర్థం. అసలు బయట తొక్కిసలాట జరిగి జనాలు చనిపోతున్నారని న్యూస్ తెలిసినప్పుడు వెంటనే ఈవెంట్ని ఆపేయాల్సింది పోయి ఈవెంట్ని షార్టన్ చేయటం ఏంటో నాకైతే అసలు అర్థం కాలేదు. అంతేకాదు తొక్కిసలాటకి కారణం అన్కంట్రోలబుల్ క్రౌడ్ అని DK శివకుమార్ గారు క్రౌడ్ని బ్లేమ్ చేశారు. ఈ స్టేట్మెంట్ విని ముందు నాకు కోపం వచ్చింది, కానీ ఆ తర్వాత ఆలోచిస్తే అనిపించింది దీంట్లో గవర్నమెంట్ తప్పు ఎంత ఉందో జనాల తప్పిదం కూడా అంతే ఉంది. ఏ సెలబ్రేషన్ కూడా మనిషి ప్రాణాల కంటే ఎక్కువ కాదు. ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి చూస్తారు మీ ఫేవరెట్ క్రికెటర్స్ని, వాళ్ళని చూడాలని ప్రాణాలు పోగొట్టుకోవడం ఏంటి? అసలు ఇదే నా ప్రాణాలకు ఇచ్చే విలువ? అక్కడెక్కడో జరిగితే మాకు చెప్తాం ఏంటి బ్రో అంటారేమో. మన పుష్ప 2 రిలీజ్లో అంతకు ముందు తిరుపతిలో జరిగింది కూడా ఇదే. అక్కడ దేవుడు అల్లు అర్జున్, ఇక్కడ క్రికెటర్లు, అంతే తేడా. పుష్ప 2 అంటే గుర్తొచ్చింది. పుష్ప 2 ప్రీ రిలీజ్ అప్పుడు 35 సంవత్సరాల రేవతి గారు చనిపోతే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ అల్లు అర్జున్ని అరెస్ట్ చేసింది. మరి ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గరుండి అరేంజ్ చేసిన ఈవెంట్లో 11 మంది చనిపోయారు అని న్యూస్ వస్తుంది. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారు? కర్ణాటక సీఎంనా, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ వాళ్ళన, ఆర్సీబీ మేనేజ్మెంట్నా, లేకపోతే విరాట్ కోహ్లీనా? ఇవి నేను అడుగుతున్న క్వశ్చన్స్ కాదు, సోషల్ మీడియాలో జనాలు అడుగుతున్న క్వశ్చన్స్. ఇంక ఈ ఇన్సిడెంట్ మీద కర్ణాటక గవర్నమెంట్ హై లెవెల్ ప్రోబ్ని అయితే లాంచ్ చేసింది. అంటే ఈ స్టాంపేడ్కి కారణాలు ఏంటి అనేది ఇన్వెస్టిగేట్ చేయబోతున్నారు. 2-3 లక్షల మంది ఫ్యాన్స్ని కంట్రోల్ చేయడానికి 5,000 మంది పోలీసులను పెట్టి ఇప్పుడు ప్రోబ్లు లాంచ్ చేస్తే ఏమొస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఆర్సీబీ ఫ్రాంచైజ్ ఈ ఇన్సిడెంట్కి కండోలెన్స్ తెలియజేస్తూ ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది. ప్లస్ ఇంజూర్ అయిన వాళ్ళకి మెడికల్ కాస్ట్లు అండ్ ప్రాణాలు కోల్పోయిన వారి ఫ్యామిలీస్కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తామని ఆర్సీబీ మేనేజ్మెంట్ మాట ఇచ్చింది. అండ్ నరేంద్ర మోదీ గారు కూడా ఈ యాక్సిడెంట్ గురించి రియాక్ట్ అయ్యారు. బెంగళూరులో జరిగిన ఘటన హృదయ విదారకం అని ఆయన అన్నారనమాట. రోడ్ యాక్సిడెంట్స్ జరిగినట్లు ఈ తొక్కిసలాట్లు మన ఇండియాలో కామన్ అయిపోతున్నాయి. జపాన్ని దాటేసి 4th లార్జెస్ట్ ఎకానమీ అయిపోయాం అని తెగ డబ్బా కొట్టుకుంటున్నాం. కానీ నిజంగా 4th లార్జెస్ట్ ఎకానమీ ఉన్న కంట్రీకి క్రౌడ్ మేనేజ్మెంట్ చేత కావట్లేదంటే ఎంత అవమానకరం చెప్పండి. ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ తీసుకోండి, అన్ని రకాలుగా ఫెయిల్యూర్సే. క్రౌడ్ మేనేజ్మెంట్ లేదు, సరైన ఎంట్రీ ఎగ్జిట్ పాత్వేస్ లేవు, జనాల్ని కంట్రోల్ చేసే క్రౌడ్ కంట్రోల్ ఆఫీసర్స్ లేరు. ఈ యాక్సిడెంట్ టైంలో క్రౌడ్ ఎంత ఎక్కువైపోయిందంటే కబ్బన్ పార్క్ అండ్ MG రోడ్, విధాన్ సౌధ దగ్గర ఉన్న మెట్రో స్టేషన్స్ అన్ని క్లోజ్ చేశారు. ఆటోలు, క్యాబ్లు దొరక్క జనాలు నడుచుకుంటూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదొక ఇన్సిడెంట్ కాదు, ఇండియాలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇందాక చెప్పా కదా, రోడ్ యాక్సిడెంట్స్ ఎంత కామన్ గా జరుగుతున్నాయో ఈ స్టాంపేడ్స్ కూడా మన దేశంలో అంత కామన్ గా జరుగుతున్నాయి. హత్రాస్ సత్సంగ్ ట్రాజడీ, మహాకుంభ మేళా స్టాంపేడ్, ఇండోర్ టెంపుల్ వెల్ కొలాప్స్, బాబా సిద్ధనాథ్ టెంపుల్ స్టాంపేడ్, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ స్టాంపేడ్, తిరుపతి స్టాంపేడ్, ఇలా తీయాలే కానీ ఇంకా వస్తూనే ఉంటాయి. వీటన్నిటిలో
మిస్మేనేజ్మెంట్ ప్లస్ జనాల పిచ్చితనం యాడ్ అయి ఉంది. జపాన్ని దాటేసాం అంటున్నాం, కానీ ఒకసారి ఈ లిస్ట్ చూడండి. 2020 లిస్ట్లో ఇండియా ఎన్నిసార్లు ఉందో చూడండి. డెవలప్డ్ నేషన్స్ ఏవి కూడా ఈ లిస్ట్లో ఉండవు, కానీ ఇండియా ఎన్నిసార్లు ఉందో చూడండి. క్రౌడ్ కంట్రోలింగ్ చేతకానప్పుడు జపాన్ని దాటితే ఏంటి, అమెరికాని దాటితే ఏంటి? క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది చాలా చిన్న ఇష్యూ లాగా అనిపిస్తుందేమో, కానీ జనాలు తొక్కిసలాట్లు చనిపోవటం చాలా బాధాకరం. అగైన్ దీంట్లో జనాల తప్పు కూడా ఉంది. సివిక్ సెన్స్ లేకపోవటం ఈ స్టాంపేడ్కి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. నేను సివిక్ సెన్స్ గురించి నేను ఒక వీడియో పెట్టాను, ఆ వీడియో చూడండి, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి? ఇలాంటి ఒక ఇష్యూకి సొల్యూషన్ వెతకాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు, కానీ తప్పట్లేదు. ఫస్ట్ థింగ్, మీకు మీ ప్రాణాలు ముఖ్యం అనుకుంటే ఇలాంటి ఈవెంట్స్ని ఇగ్నోర్ చేయండి. వచ్చే నష్టం ఏమీ లేదు. హ్యాపీగా టీవీలో క్లియర్గా చూసుకోవచ్చు. మా పిచ్చి మా ఆనందం అంటే మీ ఇంట్లో మీకోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్, డిజిటల్ క్రౌడ్ మానిటరింగ్ చేయాలి. డ్రోన్స్తో, ఏఐ సర్వేలెన్స్తో డిజిటల్ మానిటరింగ్ చేస్తే క్రౌడ్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్, గవర్నమెంట్ క్రౌడ్ గ్యాదరింగ్స్కి ఈజీగా పర్మిషన్స్ ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే ఆ ఈవెంట్ యొక్క పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని దానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయా లేదా అని చూసి ఆ తర్వాత పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఏదైనా పెద్ద ఈవెంట్ లైక్ ఆర్సీబీ ఈవెంట్ లాంటిది చేయాల్సి వస్తే దాన్ని ఒక ప్లేస్లో పెట్టడం కంటే మల్టిపుల్ ప్లేసెస్లో స్క్రీన్స్ అరేంజ్ చేయాలి. ఈ ఐపీఎల్ టైంలో ఫ్యాన్ పార్క్స్ అనేవి చేస్తున్నారు కదా, అలాంటివి. ఎక్కడైనా పెద్ద ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు క్రౌడ్ ఎక్కువగా వస్తుంది అనుకున్నప్పుడు అక్కడ ఎమర్జెన్సీ రెస్పాన్స్ యూనిట్స్ని ముందుగానే ఏర్పాటు చేయాలి. ఇలా చేయటం వల్ల ప్రాణాలు పోకుండా కాపాడొచ్చు. ఇమీడియట్గా మెడికల్ కేర్ అందుబాటులో ఉంటే సిచ్యువేషన్ వేరేలా ఉండేది. ఇన్ఫ్యాక్ట్ ఈ రోజు కూడా సిచ్యువేషన్ వేరేలా ఉండేది. అయితే క్రౌడ్ మేనేజ్మెంట్ మన గవర్నమెంట్స్కి చేత కాదు, జస్ట్ నెగ్లిజెన్స్ అంతే. ఇప్పుడు 2024లో ఇండియా T20 వరల్డ్ కప్ గెలిచింది. ముంబైలో ఓపెన్ బస్ పెరేడ్ జరిగింది. ఆర్సీబీ ఈవెంట్కి వచ్చిన దానికంటే 5 times ఎక్కువ జనం వచ్చారు. ముంబై పోలీసులు చాలా చక్కగా హ్యాండిల్ చేశారు. అంతెందుకు, రీసెంట్గా ఐపీఎల్ టైంలో ఇండియా పాకిస్తాన్ మధ్యలో టెన్షన్స్ జరుగుతున్న టైంలో ధర్మశాలలో పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ ఆడుతున్నాయి కదా, ధర్మశాల సేఫ్ కాదని అఫీషియల్స్ తెలుసుకొని చాలా తెలివిగా ఫ్లడ్ లైట్స్ ఆపేసి క్రౌడ్ని బయటికి పంపించారు. సో మన వాళ్ళకి క్రౌడ్ మేనేజ్మెంట్ బాగా వచ్చు, జస్ట్ నెగ్లిజెన్స్ అంతే. అన్నిటికంటే ముఖ్యంగా జనాలు కూడా కొద్దిగా బుర్ర పెట్టి ఆలోచించాలి. ఫస్ట్ రోజు సినిమా చూడకపోతే పోయేదేం లేదు. నీ ఫేవరెట్ క్రికెటర్ని, యాక్టర్ని చూడటం కోసం ప్రాణాలు పోగొట్టుకోవాలి చెప్పండి? దేవుడి దర్శనానికి వెళ్ళటం తప్పు కాదు, అలా అని తొక్కుకుంటూ వెళ్తే డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్తాం. జస్ట్ కామన్ సెన్స్, సివిక్ సెన్స్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ చెప్పే కదా, ఈ సివిక్ సెన్స్ గురించి నేను ఆల్రెడీ సపరేట్గా వీడియో చేశాను. ఫైనల్గా 18 సంవత్సరాల తర్వాత కప్పు గెలిచినా అది పూర్తి వృధా అయినట్టే ఉంది. ఎస్, వృధానే. ఎందుకంటే మనుషుల ప్రాణాల కంటే ఏది గొప్ప కాదు కదా. ఆ చనిపోయిన వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. జై హింద్. దర్శకుడి, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. ఇలాంటి ఈవెంట్స్ ఏమైనా జరిగినప్పుడు, ఓవర్ క్రౌడ్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం వాటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ముఖ్యంగా లేడీస్ని, చిన్నపిల్లల్ని మాత్రం అలాంటి ఈవెంట్స్కి అస్సలు తీసుకెళ్ళద్దు. అంటే యంగ్ పీపుల్ అనుకోండి, వాళ్ళు ఏదో ఒకటి మేనేజ్ చేసుకోగలరు, లేకపోతే కొంచెం ఎనర్జీ ఉండిద్ది కాబట్టి కొంచెం హాస్పిటల్ దాకా తీసుకెళ్ళేదాకా ఓపిక ఉండదు. ఇప్పుడు లేడీస్ కానీ చిన్నపిల్లలు కానీ అలాంటి తొక్కిసలాట జరిగినప్పుడు వాళ్ళు బాగా ఎఫెక్ట్ అవుతారు. సో మోస్ట్లీ ఇలాంటి ఈవెంట్స్ని మీరు ఇగ్నోర్ చేయడానికి ట్రై చేయండి. చిన్నపిల్లల్ని, ఆడవాళ్ళని మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళొద్దు. జాగ్రత్తగా ఉండండి. మన ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బాయ్.